హిమాయత్ నగర్ లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి 20వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్ని జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో రమేష్ తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బ్రోచర్ ని శనివారం ఆలయ అధికారులు దాతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. జూన్ 2న సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 3న ఉదయం ధ్వజారోహణం, శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు, రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై ఊరేగింపు ఉంటుందన్నారు. జూన్ 7న ఉదయం చక్రస్నానం, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, రాత్రి 9 గంటలకు ధ్వజారోహణం ఉంటుందన్నారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఈవో రమేష్ పేర్కొన్నారు. హిమాయత్ నగర్ బాలాజీ భవన్ టీటీడీ టెంపుల్లో 2వ తారీఖు ధ్వజారోహణంతో స్టార్ట్ అయ్యి అంకురార్పణతో స్టార్ట్ అయ్యి 3 నుంచి బ్రహ్మోత్సవాలు 7వ తారీఖు వరకు బ్రహ్మాండంగా జరుపుకోవడానికి నిశ్చయించారు. ఈ సందర్భంగా విషయం ఏమంటే, మన డోనర్ వైవి త్రినాథ్ బాబు గారు ఆయన సంపూర్ణ సహకారంతో టీటీడీ ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా జరుపుకోవాలని నిశ్చయించారు. లాస్ట్ 3 years గా ఈయన మన డోనర్ గారే సంపూర్ణ సహకారాన్ని ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా ఆయన ఆధ్వర్యంలో, టీటీడీ ఆధ్వర్యంలో ఆయన సహకారంతో అన్ని అలంకారాలు, భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని విధాల అన్నప్రసాదంతో పాటు తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా సమకూరుస్తున్నాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకి అన్ని రకాల సదుపాయాలన్నీ కల్పించాము. కాబట్టి భక్తులందరూ విరివిగా స్వామివారి కృప రావాలని కోరుకుంటూ, అందరూ దర్శించుకోవాలని కోరుకుంటూ, విలేకరులు, మీ ప్రింట్ మీడియా వాళ్ళు కూడా దీనికి సహకరించాలని, తర్వాత పోలీసు వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా మేము అన్ని అరేంజ్ చేసుకున్నాము. మేమే టీటీడీ అంకురార్పణ 3వ తేదీ నాటి నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ రోజు సూర్యప్రభ వాహనము, చంద్రప్రభ వాహనము, గజవాహనం ఉంటుంది. 3వ రోజు గరుడ వాహనము 5వ తారీఖు, అశ్వవాహనం ఉంటుంది. లాస్ట్ రోజు చక్రవాహనము, చక్ర స్నానము, మహాపూర్ణావతి ఉంటుంది. లాస్ట్ తేదీ ఉంటుంది. ఇది మెయిన్ ప్రోగ్రామ్.